ఏంటి? డేటింగ్ చేయడానికి, పార్ట్నర్‌ని వెతుక్కోవడానికి ప్రభుత్వం డబ్బులిస్తుందా? అంటే అవును. మీరు విన్నది నిజమే. మీరెవరినైనా ఇష్టపడితే లేదా డేటింగ్ యాప్స్ ఉపయోగిస్తే మీకు రూ. 12,000 సబ్సిడీ వస్తుంది. అసలు ఈ పథకం ఏంటి? ఇది ఏ దేశంలో అమలవుతుంది? డీటెయిల్స్ అన్నీ క్లియర్‌గా చెప్తా వినండి. వెల్కమ్ టు మమతారెడ్డి టాక్స్. ఇంకా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. జపాన్ ప్రభుత్వం ఒక పెద్ద సంక్షోభంలో ఉంది. అదే ఏజింగ్ పాపులేషన్. అక్కడ పెళ్లిళ్లు చేసుకునే వారి సంఖ్య, పిల్లల్ని కనేవారి సంఖ్య రోజు రోజుకు తగ్గిపోతుంది. వాళ్ళు పెళ్లిపై ఇంట్రెస్ట్ చూపించడం లేదు. అయితే జనాభా భారీగా తగ్గిపోతూ ఉండడంతో యువతను పెళ్లి వైపు ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఇలాంటి ఆర్థిక వెసులుబాటు కల్పిస్తుంది. అంటే భాగస్వాములను వెతుకునేందుకు అయ్యే ఖర్చును ఇకపై ప్రభుత్వమే భరిస్తుందన్నమాట. అయితే జపాన్లోని కోచి అనే ప్రాంతంలో ఈ వినూత్న పథకాన్ని ప్రారంభించారు. వయసు 20 నుంచి 39 ఏళ్ల మధ్య ఉన్న యువతకు ఇది వర్తిస్తుంది. ఏడాదికి గరిష్టంగా రూ. 12,000 వరకు ప్రభుత్వం ఇస్తోంది. పార్ట్నర్ ని వెతుక్కోవడానికి ప్రభుత్వం ఇచ్చే 12,000 సబ్సిడీ గురించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.